వాస్తుకి సంబంధించి నెగెటివ్ ఎనర్జీస్ ఇప్పుడు మన ఇంట్లోని అన్నీ బాగున్నాయి. కానీ నెగెటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పడానికి వాస్తులో నిజంగా తెలుస్తుందా? అవునండి. తెలుస్తుంది. కొందరేందంటే ప్రేతాత్మలు, ఆత్మలు చనిపోయినయి తిరుగుతున్నాయేమో, ఆ బ్యాడ్ ఎనర్జీ నెగెటివ్ ఎనర్జీ ఉందేమో అని అనుకుంటూ ఉంటారు. హ్మ్. బట్ అది అది మన పైన ఇంపాక్ట్ అనేది చూపిచ్చదు. ఎందుకంటే మనకంటూ ఒక సెల్ఫ్ పవర్ ఉంటుంది. ఓకే. మన ఇంట్లో గాని అవన్నీ కూడా రావు. ఎలాంటి ప్రాబ్లమ్ వస్తదంటే, మనం ఉంటున్నటువంటి ఇంటి కింద భూమి లోపల హ్మ్. ఎప్పుడో చనిపోయిన వాళ్ళ కళేబరాలు హ్మ్. అవన్నీ ఉంటే, లేదా ఎప్పుడో ఒక శ్మశానంలాగా ఎవరినో పెట్టినయి ఉంటే, దానిపైన మనం ఇల్లు కట్టుకుంటే, అది మాత్రం ఖచ్చితంగా నెగెటివ్ ఎనర్జీ అనేది ఫార్మ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఇంట్లో ఏదో ఒక ఇబ్బందులుంటాయి. మెల్లిగా మాట్లాడే వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, హ్మ్. కోపంగా మాట్లాడతారు, ఎదుగుదల ఉండదు. చిన్నపిల్లలకు తరచూ జ్వరాలు రావడం, పెద్దవాళ్ళందరూ కూడా అంటే ఎప్పుడు కూడా కోపతాపాలతోటే ప్రవర్తించడం. చుట్టాలెవరన్నా ఇంటికొస్తే వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళు అనారోగ్య పాలవ్వడం అనేవి సంకేతాలన్నీ కూడా కనిపిస్తాయి. అంటే ఓకే. అలా మేమేం చేసామంటే ఒక బిల్డర్ ఆయన ఫ్లాట్ కొన్నాడు. ఆయన కట్టేసి రెంట్‌కిచ్చాడు. ఇచ్చిన తర్వాత తరచూ వాళ్ళకి రెంట్ ఉండేవాళ్ళు మారిపోతున్నారు. ఇదంతా వద్దని ఆయనే డైరెక్ట్‌గా ఎళ్లి ఉన్నాడనమాట. ఉంటే ఆయనకు కూడా అలాంటి ఇబ్బందులు కలిగాయక్కడ. కలిగినప్పుడు మేమేం చేసామంటే, ఎప్పుడైతే ఆయన ఉంటున్నటువంటి బేస్‌మెంట్ ఏదైతే ఉందో, వీలుంటే తవ్వి చూడండి అంటే, అంత ఖర్చు మాకెందుకని దగ్గర దగ్గర ఆయన 4 ఇయర్స్ వరకు పెండింగ్ ఏసాడండి. హ్మ్. 4 ఇయర్స్ తర్వాత అవన్నీ తవ్విపిస్తే దాంట్లో బోన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఓకే. అవి మొత్తం క్లీన్ చేపిచ్చి, దాంట్లో కల్లుప్పు అంటారు కదా! హ్మ్. సాల్ట్ అండ్ క్రిస్టల్స్ ఇవన్నీ కూడా వేసి మేము సీల్ అంటే ప్యాక్ చేసి, మళ్ళీ యథావిధిగా ఇచ్చేసి, వాస్తుని కరెక్ట్ చేసి, ఒక పూజ అంటే ఒక హోమం, ఒక హ్మ్. సుదర్శన హోమం చేపిచ్చాం. చాలా బాగున్నారు అందరూ కూడా. ఓకే. హ్యాపీగా ఉన్నారు. బట్ కొందరంటారు మాకిక్కడ దెయ్యం కనిపిచ్చింది, మాకిదొచ్చింది. ఇవన్నీ మనుషుల డిపార్ట్‌మెంట్ కాదు. హ్మ్.